హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ స్తోత్రమైనా ఇదిగో ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానం పెడుతుంది ప్రభా. నా వల్ల నా శక్తిగా నీ పరిశుద్ధాత్మ అయ్యో పాటలు ఆరాధన మీకు తోడుగా నడిపించండి. నీ ఆత్మకు నడిచారు ప్రభావ. మీరు వాక్యం మాట్లాడి మీ దాసుల నుంచి మీరు వాక్యం మాట్లాడుతున్నప్పుడు ఆయన మేము కలిగి నాలుగు పరిశుద్ధాత్మ మీరు మాట్లాడుతున్న మా జ్ఞానాలు వేచిన బుద్ధిని దాయించండి. వాక్యంలో నూరంతల బలం పొందుతుంది. నీ సన్నిధికి వస్తాం అదే నేస్తున్నాం అడుగుతాం ప్రభావ. ఏదో వాక్యం ఉంటే వాక్యంతో అపవాది నేస్తున్నాంలో బంధిస్తాం. ఇదిగో వాక్యానుసారంగా జీవించిన ప్రభావ గురించి ఈ వాక్యమైన మేమైనా ప్రభావ ఏసునామలో ప్రభావ. ఈ వాక్యం ద్వారానైనా ఇదిగో మా మీద నేను వింటున్నాగా ఏక మనసు కలిగినట్టుగా కృపను గ్రహించి నీ కృప చొప్పున ప్రభావ ఈ వాక్యాన్ని నైనా ఎదుగో తండ్రి నేను విని ఆ వాక్యానుసారంగా జీవించే కృపను గ్రహించండి. ఏసునామలో తండ్రి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆదికాండము 24వ వచనం. ఒకటి నుంచి 4 వచనం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడైండెను. అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏగుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తల క్రింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చెయ్యక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించుదనెను. మరి ఈ రాత్రికాల పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. yes హల్లెలూయా. హల్లెలూయా. అయితే అబ్రహాము మరి తన ఇంటి పెద్దదాసుని పిలిచి మరి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమని మాట్లాడుతున్నాడంట? ఇదిగో నేను ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలో ఒక దాన్ని నా కుమారుడు పెళ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకుకు నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణం చేయించగలను. హల్లెలూయా. 7వ వచనం. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చిదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందిదవు గాని నీవు నా కుమారుణ్ణి అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. అయితే ఇక్కడ అబ్రహాము మాట్లాడుతున్నాడు. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశం నిచ్చేదని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చావు. హల్లెలూయా. అబ్రహాంకి ఎంత విశ్వాసమో చూడండి. హల్లెలూయా. దేవుడు ఆయన తెలిసిన ప్రమాణం చేశాడు. ఏమని ప్రమాణం చేశాడు? నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానంకి ఈ దేశం ఇచ్చిన ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఎవరికి ముందుగా పంపుతానంట?
అంటే అబ్రహాము దాసుని అబ్రహాం చెప్పి పంపిస్తున్నాడు, నీవు నా కుమారుడు కోసం నా ఊరిలో నా దేశంలో నా బంధువుల్లోని ఒక కుమార్తెను నువ్వు తీసుకొని రా అని చెప్పి మళ్ళీ అంటున్నాడు, నీకు ముందుగా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, నువ్వు శ్రమ పడాల్సిన అవసరం లేదు. నీకు ముందుగా ఏం చేశాడా దేవుడు? యెహోవా పరలోకపు పరలోకపు దేవుడకు యెహోవా. ఇదన్నా హైట్ పెట్టుకో నీ కళ్ళు నేరాలు దెబ్బతింటే. ఎలాంటి స్పీడ్ ఉండాలా, చదివేవాళ్ళు చాలా స్పీడ్ ఉండాలా. నేను ఆపి మాట్లాడుతున్నానంటే మిమ్మల్ని మాట్లాడమని, అంటే మిమ్మల్ని చదవమని. ఎన్ని సంవత్సరాలు మీరు అలా ఆలోచిస్తా ఉంటారు. హల్లెలూయా. ఏమన్నాడంట? దేవుడు అంట, ఏ దేవుడు అంట? పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. విశ్వాసం చూడండి, అక్కడ ఏదో ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఏదో ఆయన పక్కనుండి వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఇతను చెప్పినట్టున్నాడు. అంటే అబ్రహాము ఎలా ఉన్నాడా? అప్పుడు ఎప్పుడో చెప్పిన ఆ వాగ్దానాన్ని ఏం చేశాడు? దేవుడు ఆ నిబంధనని గుర్తించుకున్నాడు. హల్లెలూయా. ఏమని? నీ అంటే భూమి యొక్క సమస్త వంశములను నీ ద్వారా నేను ఆశీర్వదించును. హల్లెలూయా. నీ సంతానము విస్తరించినట్లుగా భూమి యొక్క సమస్త వంశములను నేను ఆశీర్వదించు. అప్పుడు ఇచ్చిన మాటని ఆయన గుర్తించుకున్నాడు. అప్పుడు ఆయన నిబంధన చేసిన నిబంధనని గుర్తించుకున్నాడు. ఎవరు? అబ్రహాం గుర్తించుకున్నాడు. కాబట్టి ఏదో అసలు అక్కడేదో వాళ్ళతో కూర్చొని ఏదో మాట్లాడుకొని ఎలియాజర్ని తన దాసుని పంపిస్తున్నట్టు దాసుడితో మాట్లాడుతున్నాడు అబ్రహాం. ఇప్పుడు మేము ఇద్దరం మాట్లాడేస్తున్నాము, నువ్వు అంటే నువ్వు వెళ్తే నీకంటే ముందుగా ఆయన తన దూతను పంపిస్తున్నట్టు అని చెప్తున్నట్టు ఉంది అక్కడ. హల్లెలూయా. నీకు ముందుగా పంపించు, అక్కడ నీవు నా కుమారుడికి భార్యను తీసుకువచ్చావు అన్నాడు. కార్యం అసలు అక్కడ పాయింట్ చాలా క్యాచ్ చేయాలి మనం. ఎలియాజరుకి తన దాసునికి ఏం చెప్తున్నాడు అబ్రహాము? నువ్వు వెళ్ళు, నీకంటే ముందుగా దూతను పంపిస్తాడు. ఎందుకు? అక్కడ కార్యాలు చక్కబెట్టాలి కాబట్టి. అవునా కదా? కాబట్టి మళ్ళా ఏమన్నాడు? అక్కడ నుండి నీవు నా కుమారుడికి భార్యను తీసుకొచ్చేది. అప్పుడేదో ఈ దాసుడు ఎలియాజరు అతనే తీసుకొచ్చినట్టు మళ్ళీ అక్కడ పలుకుతున్నాడు. కానీ కార్యం జరిగిస్తున్నారు ఎవరు? తన దూత ద్వారా కార్యం జరిగిస్తున్నారు. అంటే అక్కడ రెక్క ఎదురుపడుతున్నట్టుగా 11వ వచనం. సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేరుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ళ బావి యొక్క తన ఒంటెలను మోకరింపజేసి ఇట్లనెను, నా యజమానుడు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. చాలు. అక్కడ మీకు అర్థమవుతుందా? అక్కడ ఎలియాజరు ఏం చేసిండంటే ఆయన తన పనివాడు ఏం చేసాడు? హల్లెలూయా. అంటే ఆయనకంటే ముందు దూతలుగా పంపించాడు అని సరిచేస్తానని చెప్పి నువ్వు వెళ్ళి తీసుకోరావే అన్నట్టుగా చెప్పాడు ఫస్ట్ టైం. కానీ ఆయన ఆ పనివాడు ఏం చేస్తున్నాడంట? అలా ఆలోచించాడు. ఏం చేశాడంటే మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాల్సిందంటే ప్రభువును మనం చాలాసార్లు మన సంఘమే కాదు అనేక మంది వాక్యాలు అంటున్నప్పుడు అంటే కొత్త నిబంధనలో అడగక ముందే ప్రభు అక్కడ తీరుస్తారు. దేని గురించి, ఏ సందర్భం గురించి అర్థం కాదు. అడుగుడు ఇవ్వబడును అన్నాడు. ఏ సందర్భం గురించి అంటే ఈ సందర్భం గురించి. తనేమన్నాడు? నేను దూతను పంపించాడు ప్రభు అన్నాడు. కానీ అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన పనివాడు? మోకరించి ముందేమో
దూత వచ్చేస్తే కార్యం చక్కబడి నువ్వు చూసుకోవాలి అన్నట్టుగా పంపించేశాడు. రెడీ మూట కట్టి మూట ఎత్తుకోవాలి అన్నట్టు చెప్తాడు. కానీ ఇక్కడ వచ్చి ఆ పనివాడు ఏం చేస్తున్నాడ? మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అంటే మనం ఏం తెలుసుకోవాలి అక్కడ? మనం చెప్పండి. ప్రార్థన చేసుకోవాలి అంటే దేవుడు అన్ని రెడీగా పెడతాడు మన కోసం. అడుగుడు ఇవ్వకూడదు, రెడీగా పెడతాడు. మనం ఏది అడుగుతున్నామో దాన్ని రెడీగా పెడతాడు ఆయన. కానీ మనం అడగకుండా, మనం అడగకముందే అక్కడ పిలుస్తాడు కదా దేవుడికి. వాటి గురించి అడిగేదేంటి మనం అని అనకూడదు. తన నిబంధన చేశాడు, సెట్ చేశాడు. అక్కడ రికార్డ్ సెట్ చేశాడు ప్రభు. తన దూతను పంపించాడు, రికార్డ్ సెట్ చేశాడు. కానీ కార్యం జరగడానికి ఏం చేశాడంట? మన నేత్రము తెరవబడాలని, మనలో ఉన్న ఆ హృదయంలో ఉన్న కాఠిన్యం ఓపెన్ అవ్వాలని, అంటే దాని నుంచి విడిచి మనం బయటకు రావాలని ప్రవేశించే ఈ ఎలియాజరు ద్వారా చేసే దేవుడు ప్రేరేపించబడి అక్కడ ప్రార్థన చేశాడు. ఆశీర్వాదం ఉంది, వాగ్దానం ఉంది, ప్రవచనం ఉంది, దూత కూడా రెడీగా ఉంది, వెళ్ళింది, చక్కపరిచి రెడీగా ఉంది. అక్కడ రెడీగా ఉంది, అంతే రెడీ ఉన్నది. కానీ ఏం చేయాలంటే అక్కడ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒక్క విషయం, మాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. 21వ అధ్యాయం ఆదికాండం 16, 17, 18, 19. ఈ పిల్లవాడి చావు నేను చూడలేనని అనుకుని ఇంటి చేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఓట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. చాలు. ఆమె 15వ వచనం చదువు. ఆ మొర అసలు అక్కడ ఎందుకు వచ్చిన సందర్భం? ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి, అంటే ఆమె తెచ్చుకున్న నీళ్ళ తిత్తిలో నీళ్లు గుడ్డిలో నీళ్ళు అయిపోయింది. ఆ పిల్లవాడిని ఆ పొద కింద పడవేసి ఏం చేసినట్టు ఆమె ఏడుస్తుందంట. కూర్చోబెట్టిందంట, ఏడుస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ అక్కడ వెతుకుంటుంది. అదే దాని వచ్చింది, ఆ చుట్టూ కూడా వెతుకుంటుందాం నీళ్ళు కనపడలా. అవునా? హల్లెలూయా. కానీ 17వ వచనంలో అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆకరిని విరిచి, అంటే దేవుడు తన దూతను పంపించేశాడు. 17వ వచనం ఏం చేశాడు? దేవుడు దూతను పంపించేశాడు. ఆగరు, నీకేమైంది? నీ బిడ్డలు నేను గొప్ప జనాన్ని చేస్తాను. అంటే ఈ విషయం ఎందుకు చెప్పకూడదంటే అక్కడ 19వ వచనం గురించి చెప్పకూడదు. 15వ వచనం 19. తిత్తిలో నీళ్ళు అయిపోయి ఆమె ఏడుస్తూ ఉంది, పిల్లవాడు ఏడుస్తుంది, ఆమె కూడా మొత్తుకుంటుంది, చనిపోయినా పర్వాలేదు అని ఎలుగెత్తి ఏడుస్తుంది ఆమె. ఓకే, ఏడుస్తుంది. ఆ ప్రార్థన దేవుడు విని తన దూతని పంపించాడు. తర్వాత దూత ఆమెతో మాట్లాడిన తర్వాత ఏం చేసినట్ట? దేవుడు ఆమె కళ్ళు తెలిసాడు. అప్పుడు అక్కడ ఆమె నీళ్ళు కనపడి ఆమె ఏం చేసి అక్కడ నీళ్ళ ఊట చూసి వెళ్ళి ఆ తిత్తి నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగించాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏం చేశాడ? దూతను పంపించాడు. 24వ వచనం. దూతను పంపించాడు.
కానీ ఈ ఎలియాజర్ ఏం చేస్తుంటే ప్రార్థన చేస్తాడు. అంటే దూతను పంపించాడు, రెబ్కాను సెట్ చేశాడు, అన్ని రెడీ చేసి పెట్టాడు. కానీ అది పొందుకోవాలి. నీళ్ళు అక్కడ ఉన్నాయి, ఇందాక ఆగ దగ్గర నీళ్ళు ఉన్నాయి, కానీ ఆమె కనపడలా. ఆమెకి అక్కడ కనపడాలి, ఆ కార్యం అద్భుతం జరగాలంటే ఆమె ఏం చేసింది? అక్కడ ప్రార్థించింది. అంటే ఆమె ఆ బాధలో, ఆ ఆవేశంలో, ఆమెన్న ప్రయాణంలో, ఆమెన్న ఆ సమస్యల్లో కూడా వెళ్ళిపోతుంది కదా, ఆమె దేవుని విషయం మర్చిపోయింది కదా. అంతకుముందు ఒకసారి దేవుడు తన దూతను పంపించి మళ్ళీ వెనక్కి పంపించాడు, ఒకసారి పారిపోతుంది. ఆ విషయం మర్చిపోయింది. మర్చిపోయి ఆమె ప్రార్థన చేయక ఏడ్చుకుంటే వెళ్తుంది, కానీ ప్రార్థన చేయాలి. తర్వాత ఏం చేసిందంట? ప్రార్థన చేసింది. అప్పుడు ఆ నీళ్ళు, అంతకుముందు ఉన్న నీళ్ళు కనపడలేదు. ఆమె ఏడ్చి ఎప్పుడైతే ప్రార్థన చేసిందో, ఆమె ఏం చేసింది? ఆయన నీళ్ళతో పాటు తన వంశాన్ని జీవించి ఆశీర్వదించింది. హల్లెలూయా. రెడీ ఉండి అక్కడ నీళ్ళు ఏం చేయాల్సిందంట? ప్రార్థన. ప్రార్థన చేస్తే కానీ ఆ నీళ్లు కనపడ్డాయి. మనం కూడా ఇప్పుడు ఈ ఎలియాజరు ఏం చేయడం? ఆ రెబ్కాని తీసుకొని రావాలంటే రెడీ చేసాడు దేవదూత. వెళ్ళి ఆ రెడీ చేసిన దేవదూత ఆ రెబ్కాని చేశాడు కదా, ఆ రెబ్కాని తీసుకొని రావాలి అంటే ఎలియాజరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశాడు కాబట్టి అక్కడ ఎవరు ఎంటర్ అయ్యారు? రెబ్కా ఎంటర్ అయిపోయింది. ప్రార్థన చేయగానే ఎవరు ఎంటర్ అయ్యారు? అక్కడ రెబ్కా ఎంటర్ అయిపోయింది. హల్లెలూయా. 14 కాబట్టి నేను తాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ వంటలకు నీళ్లు పెట్టుదని ఏ చిన్నది చెప్పును ఆ నీ సేవకుని ఇస్సాకు కొరకు నీవు నియమించిన దయ ఉన్నది గాక, అందువల్ల నీవు నా యజమాని మీద అనుగ్రహం చూపితమని తెలుసుకున్నావు. ప్రార్థన చేశాడా? వెంటనే సమాధానం వచ్చింది. అక్కడ చదువు. అతడు మాటలాడట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. ఎమ్మటే సమాధానం వచ్చేసి హల్లెలూయా. తర్వాత ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. అందుకామె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీద దించుకొని అతనికి దాహమిచ్చెను. మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటిలో త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేరిపోయేదినని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేరుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటి వెంటికి నీళ్లు చేరిపోసెను. ఆ మనుషుడు ఆమెను తేరి చూచి ఏం చేసిందన్నా? ఏదైతే ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో అదే విధంగా అక్కడ రెబ్కా ఎంటర్ అయిపోయింది. సేమ్ ఆయన అనుకున్నట్టుగా ఆయనకి నీళ్ళు తాగడానికి పోసింది, తనతో పాటు వచ్చిన వంటికి కూడా పోసేసింది. హల్లెలూయా. ఒంటెలు అంటే ఎలియాజరు ఒకటే కాదు, ఇంకెవడో ఆయనతో పాటు తోడు వచ్చుంటారు. హల్లెలూయా. చదువున్నాక 19 మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తరువాత నీ ఒంటిలో త్రాగు మట్టుకు వాటికి నీళ్లు చేరిపోయేదినని చెప్పి అంటే చెప్పాడు. తర్వాత ఆ బావి పరిగెత్తుకుని అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేరిపోసాడు. అయితే ఆ ఒంటెల కంటే నీళ్లు చేరి అంటే ఈయన ఏమని ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఏమైందంట? సఫలమైంది. ప్రార్థన చేయగల సమాధానం వచ్చేసి ఎందుకు వచ్చింది సమాధానం? వెంటనే ప్రార్థన చేయగానే దేవుడు ముందుగానే నిర్ణయించి పెట్టాడు. ఏదైతే అబ్రహాంతో చేసిన నిబంధన ఉందో ఆ నిబంధన ప్రకారం చేసినా తన దూతను పంపించాడు. అబ్రహాంకి రిస్క్ లేకుండా, అబ్రహాముతో ఏదైతే నిబంధన చేశాడో, ఈ అబ్రహాం ఆయనతో కూడా ఏ నిబంధన చేసుకున్నాడో, ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో, కాబట్టే ఏం చేశాడంటే ఆయన తన కుమారుడు కూడా బలిగేయడానికి కూడా వెనకాడదంట. అందుకనే ప్రభు ఏం చేశాడంటే తన దూతను పంపించేసి అన్ని రెడీ చేశాడు. ఈ ఎలియాజరు ప్రార్థన చేయగలే అన్ని ఆ పనులు దాని పనులు టక 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 అయిపోతాయి. తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు. తర్వాత 25, 26 మరియు ఆమె మా యొక్క చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుషుడు తన తల వంచి
యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవగా ఉండగానే యెహోవా నా యజమానిని బంధువుల ఇంటికి నన్ను నడిపించాడని. పనివాడు గుర్తించేసేసాడు, గుర్తించాడు, తను తగ్గించుకున్నాడు. మళ్ళీ ఏం చేశాడంట, మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. వచ్చేసిన ఐడియా అర్థమైపోయింది ఆయనకి. అయినా సరే ఆయన ఖాళీ ఉండ మళ్ళా ప్రార్థన చేశాడు. ఆయన దేవుడు సమాధానించాడు, అయిపోయింది. సంతోషంతో ఇక మెలకొని ఉండొచ్చు కదా, ఆమెతో మాట్లాడుకొని వాళ్ళతో మాట్లాడుకొని గుర్తులన్నీ మాట్లాడుకొని తీసుకుని వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ చేస్తున్నాడు ఆయన. దేవుడు అంటాడు, మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి, అవునా ఏం చేశాడ, ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మొక్కి. ఎప్పుడైతే మనము దేవుడు ఒక సమాధానం వచ్చినప్పుడు, దేవుడు ఒక కార్యం చేసినప్పుడు, యేసు క్రీస్తు వారి దగ్గర మనం నిబంధన చేసుకున్న ఒక కార్యం జరిగినప్పుడు ఏం చేయాలని మనము తగ్గించుకోవాలి. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ప్రభు మన శిష్యులు కార్యం ఉన్నప్పుడు అదే చెప్పాడు, నేను మీకు మాదిరిగా చేస్తాను. తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. అహంకారం పోయి ఉండకూడదు. దేవుడు కార్యం చేయని మీలో గర్వం రాకూడదు. పదవులు రాగానే, సేవ రాగానే నీలో గర్వం రాకూడదు. నీవు కొన్ని రోజులు బాగా ప్రార్థన చేసేవాను, దేవుడు ఒక కార్యంని ఒక సూచక్రియ చేయని నీలో అహంకారం, నేను గొప్ప ప్రార్థనాపరుని, నాకు అన్నీ తెలుసు, నాకంటే గొప్పవాడే ఉన్నాడు, అసలు నేను గంటలు ప్రార్థన చేస్తాను, నేను అద్భుతాలు బాగా చేస్తాను, వాక్యాలు బాగా చెప్తాను, ఇవి ఉండకూడదు మనలో. దేవుడు సమాధానం పంపినంత మాత్రాన మనం గొప్ప వ్యక్తులు అని కాదు. ఆయన తన కృపని వెల్లడపరచడానికి, తన మహిమను కనబరచడానికి, నేను దేవుడిని చెప్పడానికి కార్యాలు జరిగిస్తుంటాడు. మనం అలాగ ప్రార్థన చేయాలని, మనం అలాగ జీవించాలని దేవుడే మనల్ని ప్రేరేపిస్తాడు. మంచి పని, చెడ్డ పని కాదు. ఆ ప్రేరేపించినప్పుడు ఏం చేయాలంటే మనం ఏం చేయాలంట, తగ్గించుకోవాలంట. కార్యాలు జరుగుతున్న కొద్ది ఏం చేయాలంటే మనము తగ్గించుకోవాలి. కార్యాలు జరగాలంటే కూడా తగ్గించుకోవాలి. తగ్గించుకుని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, తగ్గించుకుని నువ్వు జీవిస్తున్నప్పుడే కార్యాలు జరుగుతాయి. కార్యాలు జరిగినప్పుడు ఇంకేం చేయాలా, ఇంకా జీరో లెవెల్, ఇంకా పూర్తిగా మనం తగ్గించుకోవాలి. ఏలియాతో ఏం చేశాడంట, ప్రార్థన ఏం చేశాడా, ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహాము నా యజమానికి దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానికి తన కృపను, అర్థమైనా కృప అంటారు. పోనీ ఉంటాడు, నేను అపోస్తలుల కంటే ఏమాత్రం కూడా యేసువైన తక్కువైన వాడిని కాదు, నేను వారికంటే ఎక్కువ ప్రయాసపడి తిని, కానీ నా ప్రయాస కాదు అనేది దేవుని కృపయే. కృప అంటారు. ఎలియాజరు గొప్పతనం ఏం కాదు, ఆయన దూతను కూడా రెడీ చేసాడు, తీసుకొని రావడమే. కానీ అక్కడికి వచ్చిన దేవుడు ప్రేరేపించాడు, ఏమని, ఎలియాజరు ప్రార్థన చేయాలి, తగ్గించుకో ప్రార్థన చేయాలి. వెంటనే తగ్గించుకొని ప్రార్థన చేశాడు. దూతను పంపించాడు, ఆయన చూసుకుంటాడు. ఏదో మనం వెళ్ళామో చూపెత్తాడేమో, అక్కడ ఒక బాణం చుక్క పెడతాడు, లేకపోతే అక్కడికి వెళ్ళినాక దోతే ప్రవేశిస్తాడు, దోత ఏర్పాటు చేస్తాడని వాళ్ళందరినీ మాయపుచ్చుతాడు, అందరూ మనకెళ్ళి తిప్పుతాడు. ఇలా అనుకోవాలా, సహజంగా అదే అనుకుంటారు. ఈ రోజుల్లో అయితే అన్నీ ఆయన చేసేస్తాడు, అడగకముందు ఆయన తెచ్చేస్తాను అన్నాడు కదా, అడుగుడు ఇవ్వబడి అన్నాడు కదా. ఎలా అడగాలి, ఏ విధంగా అడగాలంట, తల వంచుకొని, అంటే తను తగ్గించుకొని. తల వంచుకోవడం ఏంటి, తల వంచుకొని ప్రార్థన చేయటం అంటే నిన్ను నీవు దేవునికి సమర్పించు. ఏం చేయాలంట, నిన్ను నీవు దేవునికి సమర్పించుకో. ఎలా సమర్పించుకోవాలంటే తండ్రితో యేసుక్రీస్తు వారు ఎలాంటి సమర్పణ సమర్పించుకున్నాడు, భూమి మీదకి వచ్చి శిష్యుల కాలు ఎలాగ కడిగాడో దాన్ని తగ్గించుకుంటూ ఉంటాడు. దాని ఒక్కదాన్నే తగ్గించుకుంటూ ఉంటాడు. అంటే దాన్ని ఒక్కదాన్ని తగ్గించుకోవడం ఎందుకంటే దాన్ని బట్టి చూస్తే మిగతా ఏవి కూడా తగ్గించుకున్నట్టు కానీ కాదు మనుష్యులు. అలాంటి విధంగా అలాంటి జీవితం మనం జీవించాలి. ఎలియాజరు ఏం చేసాడు, తగ్గించుకొని ప్రార్థన చేయగానే అక్కడ సమాధానము వచ్చేసింది. హల్లెలూయా. ఏమన్నా, నేను త్రోవలో ఉండగా యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించువాడు. త్రోవలో ఉండగానే తన యజమాని
బంధువులింటికి నడిపించాను. టప టప మాట్లాడాలి, అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాయిస్ లేదు. మరి మీకు ఎలాగ మరి ఇంట్లో అన్నం తినకపోతే నాకు అర్థం కాదు. మరి అన్నం తింటున్నారు, మరి ఏమేమి తింటున్నారు? మరి వాయిస్ రావట్లేదు మీకు. 34వ వచనం. అంతటా అతడు కొనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించును గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, ఎండి బంగారములను, దాసదాసి జనమును, వంటెలను, గాడిదలను దయచేసాను. నా యజమానుని భార్య అయిన శారా వృద్ధాప్యంలో తన యజమానునికి కుమారుని కనెను. నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికి ఇచ్చి ఉన్నాడు. మరియు నా యజమానుడు నాతో, నేను ఎవరి దేశమందు నివసించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెళ్లి చేయవద్దు. అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకుని రావాలని నా చేత ప్రమాణము చేయించెను. అప్పుడు నేను నా యజమానునితో, ఆ స్త్రీ నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు, ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయను గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. డౌట్ వచ్చిందని ఏం చెప్తున్నాడంటే, ఎలియాజరు అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు 75 సంవత్సరాలుగా అబ్రహాంకి తన దేశం నుంచి తన ఊరు నుంచి వచ్చేటప్పుడు, కాబట్టి డౌట్ వచ్చిందని ఎలియాజరు ఏం చెప్తున్నాడంటే, వృద్ధాప్యం ముందు మా శారమ్మ తల్లికి దేవుడు తనకు ఒక కుమారుని దేవుడు బహుగా ఆశీర్వదించాడంట. ఏమన్నా, యెహోవా నా యజమాని బహుగా ఆశీర్వదించాడు కనుక అతను గొప్పవాడైన గొర్రెలను, గొడ్ల, వెండి, బంగార, దాసదాసీలను, వంటలను, గాడిదలను దయచేసాను. హల్లెలూయా. కాబట్టి దేవుడు తనతో చేసిన నిబంధన ఏదైతే ఉందో, నీ దేశంలోనే నీకు నీ కుమారుడికి నేను ఏంటి అప్పచెప్తాను. కాబట్టి నీ దేశంలోనే నీ పిల్లల నీ బంధువుల్లోనే, కాబట్టి వారిలోనే ఒకరిని నీ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పాడు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒక మాట మాట్లాడుతున్నాడంటే, అప్పుడే నా యజమానితో ఆస్తి నా వెంట రాదేమో అని చెప్పినందుకు అతడు అంటున్నాడంట. ఎవరు అంటున్నారంట? అబ్రహాం అంటున్నాడంట, నేను ఎవరి సన్నిధిలో నేను జీవించుతున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణమును సఫలము చేయును గాక. నా వంశస్థులలో నా తండ్రి ఇంటి నుండి నా కుమారుడు ఆయన తీసుకుని వచ్చారు అంటే ఛాలెంజ్. హల్లెలూయా. ఒక గట్టి ప్రమాణం, గట్టిగా ఆయన ఒక అభయం ఇచ్చి పంపిస్తున్నాడు. నీకు నా దేవుడు నీకు ఒక దూతను ముందుగా పంపిస్తాడు. ఎవరి సన్నిధిలో నిలబడ్డానో తెలుసా? యెహోవా జీవం గల దేవుడు, సృష్టిని సృష్టించిన దేవుడు, సృష్టికర్త అనే దేవుడి సన్నిధిలో నిలబడి ప్రమాణం చేస్తాను. నేను చెప్తున్నా, అయిపో తీసుకొని వచ్చేస్తావు నా వంశస్థులో ఒక కుమార్తెని, నా కుమారుడికి భార్య నువ్వు తీసుకొస్తావు, వెళ్ళిపో అన్నాడు. అందుకే ముందుగా చెబుతున్నాను, దేవుడు దాసదాసీలను, వంటలను, గాడిదలను, గుర్రాలను, గొర్రెలను, బంగారం, వెండిని అన్నింటిని ఇచ్చాడు. దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఒక కుమారుడు ఇచ్చాడు. డౌట్ వస్తుంది, నీ చెట్టు బాగానే ఉంది, పిల్లలు లేదు నీ వద్దని కథ అంటాడు. కాబట్టి ఒక కుమారుడు ఇచ్చాడు. ఆయన వంశస్థులో మరి ఒక కుమార్తెను తీసుకురామను నాకు ముందుగా తన దూతను పంపించానని చెప్పాడు. కాబట్టి ఆయన నమ్ముకున్న దేవుడు నా యజమానుడిని పైన చెప్పాడుగా, నా యజమాని దేవుడైన అబ్రహాము నా యజమానుని దేవుడని యెహోవా స్తుతింపబడును గాక.
ఆయన నా యజమానికి తన కృపను తన సత్యము చూపుటను ఆనలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువు ఇంటికి నన్ను నడిపించెను. హల్లెలూయా. తన యజమానుడు దేవుడు అంట యెహోవా స్తుతింపబడుగాక, మహిమపరచబడుగాక అని ప్రార్థన చేస్తుంది. నీకే మహిమ తండ్రి, నీకే ఘనత, నీకే ప్రభావం, నీకే స్తుతి స్తోత్రములు ఆయన ప్రార్థన చేశాడు. ఆయన అక్కడ ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేవుడు నిబంధన చేస్తే విడిచిపెట్ట. ఆ నిబంధన మనం ఆధారంగా అంటే ఆ నిబంధన మనం అర్థం చేసుకుని మనం కూడా దేవునితో నిబంధన చేసుకోవాలి. నిబంధన చేసుకున్నట్లయితే ఏమైందంట, ఇదిగో చూడు ఆ పనివాడు చెప్తున్నాడు ఏమంటే ఒక గొప్ప సాక్షి చెప్తున్నాడు. దేవుడు నా యజమాని దేవుడు ఆస్వాదించాడు, నా యజమాని గొప్పగా ఆస్వాదించాడు. వెండి బంగారములు వజ్ర వైడూర్యములో బహుగా ఆస్వాదించాడు. గొడ్లను ఒంట్లను అన్నింటినీ ఆస్వాదించాడు ఆయన. తర్వాత ఒక కుమారుడు కూడా ఇచ్చాడు. ముందు ఆశీర్వదించాడంట, తర్వాత కుమారుడు ఇచ్చాడు. అన్ని రెడీ చేసాడు దేవుడు. తను ఏదైతే ఇవ్వాలనుకున్నాడో ఈ భూమిని ఏలడానికి, ఈ భూమి యొక్క సమస్త వంశములన్నింటినీ కూడా ఆశీర్వదించబడాలి అబ్రహాము ద్వారా. అంటే మరి తనకు ఒక వారసుడు కావాలి. ఆ వారసుడు ఈ భూమి మీదకి వచ్చేసరికి ఏం చేశాడంట, దేవుడు ఆశీర్వదించాడంట, దీవించాడంట, సంపద అంతా ఇచ్చేసాడు. ఏమేమి అన్ని ఇచ్చేసాడు. వెండి బంగారము, గొడ్లను గొర్రెలను అన్నింటిని ఇచ్చేదంట. అన్నిటిని ఇచ్చేసేసాడు. ఇచ్చేసిన ఎవరు ఇస్సాకు రాకముందే, వారసుడు రాకముందే అన్నింటిని రెడీ చేశాడు దేవుడు. హల్లెలూయా. అన్నిటినీ రెడీ చేసి పెట్టాడు. కాబట్టి దేవుడు ఏదైనా సరే కీర్తన గ్రంథంలో కూడా చెప్తాడు, తన నోటి నుంచి బయలుదేరిన మాట ఏది కూడా కనుక తిరిగి తీసుకోవాలి. నీ తరంలో నీ కుమారుని శిక్షించే నెక్స్ట్ తరం వారికి అవకాశం ఇస్తారు అని చెప్పాడు. వారు తప్పు చేస్తే వారిని శిక్షించి వారి కుమారుని మనల్ని సరిచేసి వారి ద్వారా నేను చేసిన ప్రమాణం ఏదైతే ఉందో, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన ప్రమాణం ఏదైతే ఉందో, ఆ నిబంధన ఏదైతే దాన్ని ఏం చేస్తాడా, కొనసాగిస్తాడా, దాన్ని నిత్య నిబంధనగా స్థిరపరుస్తాడంట. అదే చెప్తాడు యాకోబుతో, అబ్రహాముతో, ఇస్సాకు అదే చెప్తున్నాడు. శిక్షించైనా సరే తన తర్వాత తరంలో వచ్చి వారిని తన కుమారుని మళ్ళీ సరే తన వైపు మళ్ళించేదను, తన వైపుకి మళ్ళించి మళ్ళీ వారి ద్వారా తన సింహాసనం, తన వాగ్దానం ఏదైతే నిబంధన ఏదైతే ఉందో దాన్ని స్థిరపరుస్తానని ఆయన మాట ఇచ్చాడు. హల్లెలూయా. దాన్ని నువ్వు గుర్తు చేయాలి. అబ్రహాం నీ తరతరంలో, నీ సంతతి తరతరంలో వారందరూ వంశంలో నువ్వు గుర్తు చేయాలి మాట. అలా ఒకరికొకరు చెప్తూ వెళ్ళిపోతున్నా ఇలాగ వాక్యాన్ని. హల్లెలూయా. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే నిబంధన, సమర్పణ. హల్లెలూయా. అబ్రహాము తన కుమారుని సమర్పించుకోవాలని చూశాడు. తనకున్నదంతా యావత్తు అంట. అంటే తనకున్న యావత్తు ఈ సంపద ఉంది, అది ఎవరి కోసం? తన కుమారుడు కోసమే కదా దేవుడు వచ్చింది. మళ్ళీ దేవుడు తిరిగి ఇమ్మన్నాడు. దాన్ని తిరిగి ఇవ్వడానికి అని లక్ష్యం లేదు. ఆస్తి పెద్ద లెక్క, కుమారుని లెక్క. కాబట్టి ఆ కుమారుని ఇస్తానికి ఆయన వెనకాలేదు కాబట్టి ఆ సంపద వేస్తే. అందుకే పౌలు చెప్తున్నాడు కదా, నేను నాకు కలిగినదంతా ఇవ్వనట, శిలువ మరణమును గురించి పునరుద్ధాన బలము గురించి నేను తెలుసుకున్నకే నాకున్న ప్రతి ఒక్కటి ఇవ్వడంటగా పెంటగా ఎంచుకున్నాడు. ఆయన సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడంట. అబ్రహాము అంతే చేశాడు. అబ్రహాం అదే చేసాడు. అందుకే మోసే కూడా ఆయన తెలియంది, పౌలు కూడా అదే చేశాడు. యేసు ప్రభు ఎక్కడైనా ఒక రూపాయి సంపాదించుకున్నాడా? బట్టలు ఉన్నాడా? ఏసీలు తిరిగాడా? నిన్న ఒక ఆయన, ఈరోజు ఒక ఆయన చెప్తున్నాడు, బ్రాహ్మణులు ఆయన, సన్యాసి అంటే సన్యాసించడం అంటే ఆశ్రయించడం అంటే తను ఒక గుడిసెలను లేకపోతే ఒక పందిరినో వేసుకొని జీవించాలి. ఆశ్రయం. సపోజ్ నువ్వు ఒక బిల్డింగ్ కట్టండి, అంతవరకు అంట, దాంట్లో ఆశ్రయం చేయాలంట, నీకు ఆశ ఉండకూడదంట.
నీకు కార్లు ఎందుకు, నీకు ఏసీలు ఎందుకు, నీకు ఈ బెళ్ళెక్కలు ఎందుకు, నువ్వేం చేసావు? నేను సమర్పించుకున్నా దేవా అని చెప్పేసి నువ్వు సమర్పించుకున్నావు. నేను సన్యాసిని అన్నావు, నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టానన్నావు. నీకు ఏసీ ఎందుకు, కారు ఎందుకు అన్నాడు ఒక బ్రాహ్మణ. ఆయన ఎవరన్నాడు? పెద్ద పెద్ద యోగులు, పెద్ద పెద్ద పండితులు, ఏమంటారు సిద్ధులు, సిద్ధులు కాదు, వాళ్ళు ఏమంటారు పెద్ద పెద్ద గురువులు వాళ్ళ పేర్లు ఉండే కదా, అయ్యబాయే అంటాడు, శనజీయల స్వామి అంటున్నాడు ఆయన. అంటే ఎత్తు పొడుస్తలేదు, అర్థం చెప్తున్నాడు. సన్యాసి అంటే సమర్పించుకున్నామంటే దాని అర్థం ఏంటంటే ఇలాంటి వారు అందరూ ఎవరైతే ఉన్నారో పీఠాధిపతులు కానీ వీరందరూ ఎవరైతే ఉన్నారో సన్యాసులము మేము ఆశ్రయాలు ఉంటాం, మాకు ఏం అవసరం లేదని చెప్పినప్పుడు వాళ్ళకి ఏసీ కార్లు ఎందుకు, పెద్ద పెద్ద కార్లు ఎందుకు, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎందుకు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు, వాళ్ళకి ఏసీలు ఎందుకు, దాంట్లో ఎందుకు రావాలి, వాళ్ళకి ఫ్రెష్ ఎందుకు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు, వారికి వాళ్ళు సమర్పించుకున్నాము మేము ఆశ్రయం అంటే మేము సన్యాసం పుచ్చుకున్న వాళ్ళందరికీ ఇవన్నీ ఎందుకు, వాళ్ళకి వాళ్ళు గొడిసెలు వేసుకొని గొడిసెలు అంటారు. సరే ఒక బిల్డింగ్ పెళ్లి అంటారు, మేడల మీద మేడలు కట్టుకోవడం, ఆశలు సంపాదించుకోవడం, వీళ్ళకి అసలు రాజకీయ నాయకులతో ఏం పని, వీళ్ళకి రాజకీయ నాయకులతో ఏం పని వీళ్ళందరికీ చెప్తున్నాడు. సమర్పణ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ సమర్పణ అనేది లేకపోతే సాధించిన నిబంధన అనేది లేకపోతే ఏది సాధించిన. చాలా మంది చదువుకునే పిల్లలు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు కూడా సమర్పించుకుంటారు. ఏం సమర్పించుకుంటే వాళ్ళు తినే టయాన్ని కొంచెం అంతా చేంజ్ చేసుకుంటారు, వాళ్ళ అలవాట్లు చేంజ్ చేసుకుంటారు. ఫస్ట్ ర్యాంక్ వస్తుంటారు చూడు, వాళ్ళు ఏం చేస్తారంటే సమయాన్ని చేంజ్ చేస్తారు, ఆటలకు పోరు, వారు సరిగా తిండి మీద ధ్యాస పెట్టరు, ఆటల మీద ధ్యాస పెట్టరు, ఫ్రెండ్స్ మీద ధ్యాస పెట్టరు, తల్లిదండ్రుల మీద ధ్యాస పెట్టరు. వాళ్ళు ఏ కాడికి వాళ్ళ గురి ఎలా ఉంటుందంటే వారు ఏదైతే ఆ ఫస్ట్ ర్యాంక్ పొందాలి, ఫస్ట్ ప్లేస్ పొందాలనుకున్నారో దాని మీదే ఉంటుంది వాళ్ళ గురి. ఐఏఎస్ చదువుకునే వాళ్ళైనా ఐపీఎస్ చదువుకునే వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళ గురి ఎక్కడ ఉంటుందంటే వాళ్ళు చేస్తున్న పని మీద ఉంటుంది, వేరే దాని మీద ఉండదు. కానీ ఈ లోక సంబంధమైన దాన్ని అంత ఎదుగున్నప్పుడు పరలోక రాజ్యాలని ఎంత గురి కలిగి ఉండాలి, ఎంత సమర్పణ ఉండాలి, నిబంధన ఉండాలి. ఇవన్నీ లేకుండా పరలోక రాజ్యం వచ్చేస్తుంది. ఆ నీళ్ళలో మునిగి లేతే పరలోక రాజ్యం వస్తుంది. ఓన్లీ బాప్టిషన్ తీసుకుంటే రాదు పరలోక రాజ్యం వస్తుంది. ఎంతో భ్రమలో ఉండిపోతున్నారు ప్రతి ఒక్కరు. నువ్వు నిబంధన చేయకుండా, సమర్పణ లేకుండా, గురి కలిగి లేకుండా, నువ్వు పరిశుద్ధత లేకుండా, మరి ఏ నిర్దోషత్వం అంటే నీ మీద ఏ దోషం లేకుండా నువ్వు పైకి వెళ్ళవు. దోషం ఉండకూడదు, పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. సంపూర్ణమైన దీర్ఘశాంతం ఉండాలి. దేవుడు అన్ని చేస్తాడు కదా, పరలోక రాజ్యం ఇస్తాడు కదా, రక్షణ పొందితే చాలు కదా అని నిర్లక్ష్యం చేయకూడదు. ఏలియాతో చూడండి, పనివాడు ఏం చేశాడు? దేవదూతలు పంపించాడు కదా, దేవుని దూతలు పంపించాడు కదా అని చెప్పేసి ఆయన ఖాళీ కూర్చోవాలి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసి తన యజమాని గురించి గొప్పగా సాక్ష్యం చెప్తున్నాడు. అలాగే ఈ లోకంలో కూడా ఏంటి, అనేకులు మన గురించి సాక్ష్యం చెప్పాలి. మన వీధిలో కూడా మన గురించి గొప్ప సాక్ష్యం చెప్పాలి. మన ఊరిలో గొప్ప సాక్ష్యం మనకు ఉండాలి, సంఘంలో గొప్ప సాక్ష్యం ఉండాలి. ఇవన్నీ సాక్ష్యాలు ఉంటేనే కానీ మనము దేవుని దగ్గర సాక్ష్యం పొందగలుగుతాం. హల్లెలూయా. నువ్వే సాక్ష్యానికి కూడా నువ్వు అంగీకరించకుండా నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ నిన్ను నువ్వే కనబరుచుకుంటూ ఎక్కడ కూడా దేవుడిని కనబరచకుండా, ఎక్కడ దేవుని మహిమ రాకుండా ప్రతి విషయంలో నిన్ను కనబరచుకుంటే నీ స్వనీతిని స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ నువ్వు కనుక జీవించినట్లయితే నువ్వు పరలోక రాజ్యం. నువ్వు అబద్ధాలు ఆడుకుంటూ, పాపాలు చేసుకుంటూ, తప్పులు చేసుకుంటూ, చిన్న విషయమే కదా నువ్వు అనుకుంటావు. దేవుడు అన్నాడు, నా ఆజ్ఞ అతిక్రమించి వాడు పాపం చేసిన వాడు అన్నాడు, అబద్ధం ఆడువాడు పరలోక రాజ్యం చేరాడు అన్నాడు. ఏది ఏమైనా కానీ ఆయన ఆజ్ఞ ఏదైతే ఇచ్చాడో దాని ప్రకారం జీవించినట్టు పరలోక రాజ్యం. మరి ఏందయ్యా మరి ఇంతమంది మరి పరిగెత్తున్నారు కదా అంటే ఆయన చెప్తాడు, నేను అనేక మందిని పిలిచాను, కొందరిని ఏర్పరచుకున్నాను. అంటే ఏంటి? ఆయన అందరికి రక్షణ ఇస్తున్నాడు, ఫ్రీయే. కానీ పరలోక రాజ్యం ఫ్రీ కానే కాదు. అది ఎట్లా ఉంటుంది కదా, ఇరుకు మార్గం అంట.
రక్షణ అయితే ఫ్రీ దొరికింది కానీ పరలోక రాజ్యం ఫ్రీ కాదు. పరలోక రాజ్యం చేయాలంటే పరిశుద్ధత, నిర్దోషత్వం కలిగి జీవించాలి. దానికోసం ప్రయాసపడాలి. మన వల్ల ఎంత అంటే అయింది. దేవునికి సమస్తము సాధ్యం, మనుషులకు అసాధ్యం అన్నాడు. కానీ మనుషులకు అసాధ్యమైన దేవుని సామర్థ్యం సాధ్యం అంటే దాని అర్థం ఏంటంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని మనం పొందుకోవాలి, అభిషేకాన్ని మనం పొందుకోవాలి. మనలో సంపూర్ణమైన దీర్ఘశాంతం కలిగి ఉండాలి, ఆత్మవరములు కలిగి ఉండాలి, కృపావరాలతో నింపబడి ఉండాలంటే మనం ఆ దేవుడిని మనలో మన మీదకి ఆయన వచ్చేలాగా చేసుకోవాలి. అంటే అభిషేకాన్ని మనం పొందుకుంటే కానీ వాటన్నిటిని మనము ఏం చేస్తామంట పొందుకోగలుగుతాం, వాటిలో మనం జీవించగలుగుతాం, వాటిని మనం గెలవగలుగుతాం. అబద్ధాలు ఆడలేము, పాపం చేయలేము, ఏది కూడా చెడ్డ పని చేయలేము, పరిశుద్ధంగా జీవిస్తాం. కసుకోకూడదు, కోపడకూడదు, చిరాకు పడకూడదు. అబద్ధం మాట్లాడారు కదా అని చెప్పి చిరాకు పడకూడదు. ఎవరి మీద సరే, తల్లి మీదైనా, తండ్రి మీదైనా, కొడుకుల మీదైనా, భర్త మీదైనా, భార్య మీదైనా చిరాకు పడకూడదు. చిరాకు కూడా పరలోక రాజ్యం చేసుకోలేదు. మనం దేవుడు చిరాకు పడేస్తాడు. మీకు అదే చెప్తే ఎప్పుడు మీరు చిరాకు పడేటప్పుడు మీ ఇళ్ళలో మీరు ఉండకండి. మిమ్మల్ని చేరించుకున్నారంటే మీలో లోపం ఉంటేనే చేరించుకుంటారు. మీలో లోపాలు కనపడకుండా చూసుకోండి. ఒక్క లోపాలు కనపడకుండా ఉంటే కూడా చేరిస్తున్నారంటే అది వాళ్ళ లోపం ఉన్నది, అది వారి కర్మ. హల్లెలూయా. ఎలియాజరు వలె మనం ప్రార్థన చేయాలి. దేవుడు దూతను పంపించాడు, తన యజమాని మాట వినేదేమో దేవుడు దూతను పంపించడం ఖాళీ కూర్చోకూడదు, ప్రార్థన చేయాలి. దేవుడు మనం రక్షించాడు కదని చెప్పేసి మన ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు. మనం కూడా నిబంధన ఎలియాజరులాగా మనం కూడా ప్రార్థన చేసి ఒక నిబంధనలో కావాలి. తన యజమాని గురించి గొప్ప సాక్ష్యం చెప్తాడు, అలాగే మన గురించి కూడా అనేక మంది సాక్ష్యం చెప్పే వాళ్ళ ఉండాలి. దేవుడు అవన్నీ వింటాడు. కాబట్టి మనం దేవునితో నిత్య నిబంధన మనము చేసుకోవాలి. మనం దేవుని సమర్పించి ఎప్పుడు మనం కనపడకూడదు, మన క్రియలు కనపడాలి, మన విశ్వాసం కనపడాలి, మనలో ఆ దేవుని మహిమ కనపడాలి. అంటే ఏంటి? దేవుడు చేసిన ప్రతి కార్యం, అది వాక్యమే కావచ్చు, వాక్యానుసారంగా జీవించే జీవితమే కావచ్చు, మన క్రియలే కావచ్చు, ఏదైనా సరే ఏం చేసినా మనలో నుంచే కనపడాలి ఎదుటి వారికి. దేవుణ్ణి కనపరిచే విధంగా ఉండాలి మన ప్రవర్తన, మన విశ్వాసం కావచ్చు, మన క్రియలు కావచ్చు, మనం చేసే పని కావచ్చు, ప్రార్థన కావచ్చు, ఏదైనా సరే మనం ఒక సాక్ష్యం చెప్తుంటే కూడా దేవుని మహిమపరిచినట్టు ఉండాలి. నేను చేశాను, నేను ఇలాగే చేస్తాను, నేను తెలియగలవాడిని, నాకు అన్నీ తెలుసు, నేను చెప్పేది కరెక్ట్ వినండి, ఇవి మానేయాలి. ఫస్ట్ సంఘంలోని ప్రతి భక్తులు కూడా ఇవి మానేయాలి. నాకు తెలిసిన మాట మానేయాలి. సేవకులకి మీరు తిరిగి సమాధానం చెప్పకూడదు. అంటే ఏ సమాధానం చెప్పకూడదంటే వ్యతిరేకించకూడదు వాక్యాన్ని, సేవకులను దూషించకూడదు, సేవకుల్ని శోధించకూడదు, సేవకుల్ని పదే పదే దూషించకూడదు, పదే పదే దాన్ని ఏమంటే శోధించకూడదు. అవేమంటే తిరిగి నీ మీదకి వస్తాయి. నువ్వు ఏదైతే ఆయన అబ్రాహాముతో ఏమన్నాడంట, నిన్ను దూషించే వారిని నేను శిక్షిస్తాను అంటే, నిన్ను దూషించిన వారిని నేను దూషిస్తాను, నిన్ను దూషించిన వారిని శపిస్తాను, నిన్ను దూషించిన వారిని దీవిస్తాను, నిన్ను దీవించిన వారిని దీవిస్తాను, నిన్ను దూషించిన వారిని నేను శపిస్తాను, శిక్షిస్తాను అని చెప్తాను. కాబట్టి దేవుని బిడ్డలు అందరూ కూడా భర్తలను కలిగారంట ఇన్ని వరకు పొరుగు వారిని ప్రేమించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. మొట్టమొదటి దీని కనుక మనం చేసినట్టయితే మరి అబ్రహాముతో పాటు మనం కూడా దేవుని దగ్గర చాలా మేలు పొందుకుంటాం. దేవుని దగ్గర మంచి పేరు వస్తుంది, సమాజంలో మంచి పేరు వస్తుంది. అన్ని విషయాలను కూడా మనం చాలా జాగ్రత్తగా మన క్రియలన్నీ కూడా ఎలా ఉండాలంట దేవునికి నచ్చే విధంగా, లోకంలో ప్రతి ప్రజ కూడా మెచ్చే విధంగా మనకి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఎలియాజరు లాగా అనేకులు మన గురించి సాక్ష్యాలు చెప్పాలి, గొప్పవారని చెప్పాలి. సాక్ష్యం అంటే చెడ్డ సాక్ష్యాలు కాదు, గొప్ప సాక్ష్యం చెప్పాలి. ఎలియాజరు లాంటి ప్రార్థన ఉండాలి. దేవుడికి అన్నీ తెలుసు కదా అని చెప్పి మనం కూర్చోకూడదు. దేవుడు పంపిస్తాడు కదా, పరలోక రాజ్యం ఇస్తాడు, రక్షించాడు కాబట్టి అని ఖాళీగా కూర్చోడు. దేవుడు రక్షించాడు, రక్షణ ఫ్రీయే, కానీ పరలోక రాజ్యం ఫ్రీ కానే కాదు, కష్టపడాలి. ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అన్నిటినీ మనం ఏం చేయాలంట ప్రార్థన ద్వారా వాటిని